నువ్వు తల్లిదండ్రిని ఎందుకు అశ్రద్ధ చేస్తున్నావు? అది తప్పు కదా. మరి వాక్యం చూడు ఎన్ని చోట్ల ఉందో. నిర్గమాకాండం 20లో ఏం చెప్పాడు? తల్లిదండ్రుల్ని సన్మానించమని చెప్పాడు. ఎఫెసీ పత్రికలో ఏం చెప్పాడు? పిల్లలారా మీ తల్లిదండ్రుల్ని గౌరవించమని చెప్పాడు. సామెతలు ఏం చెప్పాడు? తన తల్లినైనను తండ్రినైనను దూషించువాని దీపం కారు చీకట్లు ఆరిపోవనని చెప్పాడు. తల్లిని హింసించి తండ్రిని దూషించేటువంటి వాని కళ్ళు లోయకాకులు పీకునన్నాడు. నా తల్లిదండ్రులకి ఇంత ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఇంత రెస్పెక్ట్ చేయమని ఇస్తే నువ్వు వాళ్ళని ఎందుకు మరి తేలిగ్గా మాట్లాడుతున్నావు? నీ తండ్రిని ఎందుకు కొడుతున్నావు? నీ తల్లిని ఎందుకు దబక్కం చేసుకుంటున్నావు? తల్లి మీద చేసుకుంటే ఎంత శాపమో తెలుసా? తొందరపడి పెద్దది మాట్లాడుతుండొచ్చు, ఆమెకు అధికారం ఉంది. నిన్ను తిట్టే అధికారం ఉంది, ఒక దెబ్బ కొట్టే అధికారం ఉంది. నిన్ను అవసరమైతే నీకోసం ఆమె ఎన్నో చేసింది. అమ్మ కదా, నాన్న కదా. వాళ్ళు కాబట్టి ఎవరు అంటారు? నువ్వు వాళ్ళ మీద ఫీలింగ్ పెట్టుకుంటే ఎట్లా నువ్వు?